ఈ సమ్మర్లో ఎండలు ఫుల్గా ఉన్నాయి, మంచి ఐస్ క్రీమ్ చేసుకుంటా. ఒక్క షాట్ కూడా రాదేంటి? అరే మామ, నీకు ఒకటి చెప్పాలరా. ఏంట్రా మామ? అరే మామ, నేను MS ధోని లాగా క్రికెటర్ అవుతాను రా. అరే మామ, మంచి డెసిషన్ తీసుకున్నావురా, నేను నీకు హెల్ప్ చేస్తాను రా. థ్యాంక్ యూ మామ, నీలాంటి ఫ్రెండ్ ఒక్కడుంటే చాలురా. అరే మామ, నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అవి కనుక నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చేసావంటే నీ క్రికెట్లో మంచి స్కిల్ ఉంటుందిరా. ఓకేరా మామ, నువ్వు ఇచ్చి పడేయాలి. సరేరా, ఫస్ట్ క్వశ్చన్, DRS అంటే ఏంటి? ఏమో మామ, తెలీదు. అరే, ఈ క్వశ్చన్ కొంచెం హార్డ్గా ఉన్నట్టు ఉంది కదా, నేను ఇంకో ఈజీ క్వశ్చన్ అడుగుతాను, దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఓకేరా మామ, ఈ క్వశ్చన్కి ఎలాగైనా ఆన్సర్ చెప్తా. సరేరా, నీ సెకండ్ క్వశ్చన్, క్రికెట్లో ఎన్ని రకాల బౌలింగ్స్ ఉంటాయి? అరే మామ, అది డిఫరెంట్ బాల్సే కదా. వీడికి నా అర్థమైందేమో. అవును మామ. అరే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలుసురా, అది ఒక వైట్ కలర్ బాలే కదరా. అరే మామ, నేను అడిగింది ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, రివర్స్ స్వింగ్ అలాంటి బాల్స్ రా, వైట్ బాల్, పింక్ బాల్ కాదురా. ఏంట్రా మామ ఏదేదో అంటున్నావు? నాకు ఆ ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ అంటే ఏంటో తెలియదు మామ. ఇవన్నీ కాదురా, డెడ్ ఈజీ క్వశ్చన్ అడుగుతా, ఇది చెప్తే కానీ నువ్వు క్రికెట్లోకి వెళ్ళలేవు. అసలు క్రికెట్ స్పెల్లింగ్ ఏంట్రా? క్రికెట్ స్పెల్లింగ్ గుర్తొచ్చిందిరా, KIRKET. అరే, అసలు నీ దృష్టిలో క్రికెట్ అంటే ఏంట్రా? క్రికెట్ అంటే ఏంటా? నాకు తెలుసు మామ, పక్కా చెప్తా. గుర్తొచ్చింది, ఒక పెద్ద కర్రతో ఇంకో చిన్న కర్రని ఇలా ఎగరేసి కొడతారు కదా మామ, అది మా అమ్మమ్మ వాళ్ళు కర్ర బిల్ల అంటారు, మన ఊళ్ళో క్రికెట్ అంటారు, అంతేగా?